వార్తలు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అక్కుల్ రెడ్డి, అతని అనుచరులు. విస్తృతంగా మండలాల్లో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషారెడ్డి. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపుతా, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్. వార్తలను వివరాలు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం పుంగనూరు పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. కోనేటిపాలెంలో పలువురు వైసీపీలో చేరారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అక్కుల్ రెడ్డి, ఆయనతో పాటు అనుచరులు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేసీటీవీతో మాట్లాడుతూ టీడీపీ పాలనపై విసిగిపోయిన ప్రజలు జగన్ సీఎం కావాలని ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. అక్కుల్ రెడ్డి గారు మా తమ్ముడు భాస్కర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా మాకు చాలా దగ్గరగా క్లోజ్గా ఉన్నారు. మరి ఇప్పుడు వారితో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారి రాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు పుంగనూరు కాన్స్టిట్యున్సీలోను అటు మదనపల్లి కాన్స్టిట్యున్సీలోను చాలా బలం చేకూరుస్తుంది. తప్పకుండా వారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కూడా గాలిస్తూ ఉంది. తొందరగా గ్రాఫ్ పెరుగుతూ ఉంది. నాకు తెలిసి 140 నుంచి 150 స్థానాలు తప్పకుండా గెలుస్తామని చెప్పే నమ్మకం ఉంది. అన్ని ఎంపీ స్థానాలు కూడా గెలవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇటు రైతులకు కానీ అటు మహిళా సంఘాల సభ్యురాలకు కానీ ముఖ్యంగా ప్రత్యేక హోదా సాధిస్తే నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు చాలా మెండుగా వస్తాయి. పార్లమెంట్ సభ్యులు ఎక్కువగా గెలిస్తే తప్పకుండా ఎవరు ప్రధానమంత్రి కావాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ తీసుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, రోజు కూడా ఎవరు మాకు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళకు మద్దతు ఇస్తామని చెప్పి తప్పకుండా ప్రత్యేక హోదా సాధించే దిశగా ఈ 5 సంవత్సరాలు కూడా అనేక ఉద్యమాలు అన్నీ కూడా చేశాము. మా నాయకుడు అయితే గుంటూరులో 8 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి మిగతా 5 మంది ఎంపీలు కూడా 6 రోజులు నిరాహార దీక్ష ఢిల్లీలో చేశారు. అనేక ధర్నాలు చాలాసార్లు చేశాము. యువబేరీ పేరుతో అన్ని యూనివర్సిటీల్లో కూడా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. మరి ఇవన్నీ ఒక ప్రత్యేక హోదా సాధించడానికే చేయడం జరిగింది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి నిధులు పుష్కలంగా వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఈ రాష్ట్రంలో కోస్టల్ కారిడార్ అంటే సముద్ర తీరం గుజరాత్ తర్వాత మందే ఎక్కువగా ఉంది. మరి చాలా విదేశీ కంపెనీలంతా కూడా ఈ కోస్టల్ కారిడార్లో ఇండస్ట్రీస్ పెట్టడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక హోదా వస్తే అందరూ కూడా ఇక్కడికి పరుగులు తీస్తారు ఇండస్ట్రీస్ కోసం. తప్పకుండా అది సాధిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వాడు అవుతాడు. ఆ దిశగానే మేమంతా కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటాము. ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను బట్టి మనం ఈ నవరత్నాలు కూడా ప్రకటించాము. ఏదో అధికారంలోకి వస్తే సాధ్యం అని చెప్పి ఆలోచన ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా చేస్తాడనే నమ్మకం ఉంది. కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తా ఉన్నాము. తప్పకుండా అధికారంలోకి రావడానికి
ఇది దోహదపడుతుందని చెప్పి భావిస్తాను. మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏమంటే, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వండి. ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. ఏదో అబద్ధాలు చెప్పి కేవలం అరాచక పాలన అయిపోయింది. ఇసుక నుంచి, మట్టి నుంచి, రాళ్ళ నుంచి ఏది కూడా వదలలేదు చంద్రబాబు నాయుడు. ఏది డబ్బులు ఇస్తుందంటే అవన్నీ కూడా దోచుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలన్నీ కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఉదాహరణకి చాలామంది, వందల మంది ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు, అగ్రిగోల్డ్ బాధితులు. ఇలాంటివన్నీ కూడా పరిష్కారం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మరి నేను అందరికీ కూడా మనవి చేస్తూ తప్పనిసరిగా 11వ తేదీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ నెల 11వ తేదీన జరుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల విధులకు హాజరయ్యి అదర్ పోలింగ్ అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి కనక నర్సారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూలులో శిక్షణ తరగతులు నిర్వహించారు. 6 మండలాలకు సంబంధించి 1235 మందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈసారి మైక్రో అబ్జర్వర్స్ అని ఒక ఫార్మెట్ ఉంది. మైక్రో అబ్జర్వర్ అని మనం బ్యాంకర్స్ కానివ్వండి, లేదంటే ప్రొఫెసర్స్ కానివ్వండి, వీళ్ళు లెక్చరర్స్, వీళ్ళు ఇట్లా వాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర ఒక ఫార్మెట్ ఉంటుంది. దాంట్లో మీ అందరి పేర్లు, సంతకాలు ఉంటాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మన 165 పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న 11వ తేదీ జరగనున్న ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులకు మనకు 1235 మంది ఓపీఓస్ అంటే అదర్ పోలింగ్ ఆఫీసర్స్, అంటే ఏపీఓ పీఓ కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ 3 ఓపీఓలు ఉంటారు. అలాంటి ఓపీఓలు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ని మనకు జిల్లా కలెక్టర్ గారు 1235 మందిని మన నియోజకవర్గం విధుల కోసం కేటాయించడం జరిగింది. వారికి ఇప్పుడు మొదటి విడత శిక్షణ ఇవాళ ప్రతి మండల కేంద్రంలోనూ జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో కూడా మొత్తం 6 మండలాల్లో రొంపిచర్ల, పులిచెర్ల, సోమల, సదుం, చౌడేపల్లి, పొంగనూరులో ఈ శిక్షణ కార్యక్రమం చేపడుతున్నాం. అందులో భాగంగా మన పొంగనూరు మండలానికి సంబంధించిన అధికారులు మాత్రం పొంగనూరు హెడ్ క్వార్టర్స్లో ఇప్పుడు 465 మందికి ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళందరూ ఆయా మండల కేంద్రాల్లో ఈ శిక్షణ తీసుకుంటారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నేరుగా వచ్చి మన ఎన్నికల విధులకు రిపోర్ట్ చేస్తారు. ఆ రోజు మరి కొంత ప్రిలిమినరీగా కొంత ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళను డ్యూటీకి పంపడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్సీ రెడ్డెప్పిరెడ్డి గురువారం పొంగనూరు పట్టణానికి రావడం జరిగింది. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు ఒక వారం రోజుల్లో మన రాష్ట్రంలో శాసనసభ, పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఎన్నికల్లో, పోటీ ఎన్నికల్లో అయితే నేను లేను. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేనున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత రాష్ట్రంలో బాగా బలహీనపడిపోయి 2 ప్రాంతీయ పార్టీలు ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా చీల్చుకున్నాయి. నేను 2014 తర్వాత ఈ పార్టీలు మారలేదు. సో కాబట్టి ఒక ఇది బేస్ లేదు కాబట్టి, బట్ అయినా రాజకీయాలకు వచ్చాను, రాజకీయాల్లో శాశ్వతంగా ఉంటాను. ఎన్నో విధాలుగా పోటీ చేయకపోయినా కూడా రాజకీయ రంగము ద్వారా ప్రజలకి ఏదో విధంగా ఉపయోగపడాలని నా ఉద్దేశము. నేను అడుక్కొని టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఈ 1000 కోట్లు ఖర్చు పెట్టేది కూడా నాకు ఇష్టం లేదు. అందుకే పార్టీల వైపు నేను పోలేదు. సో అంత డబ్బు ఖర్చు పెట్టడము, ఆ డబ్బు అక్రమ మార్గం ద్వారా పంచటము, ఇవన్నీ కూడా నాకు మనసుకు నచ్చని పనులు. కానీ ఇదంతా కూడా ఏదో ఒక రోజు మార్పు రావాలా. ఈ విధంగా రాజకీయాలు దిగజారిపోతూ ఉండటం బాధాకరంగా ఉంది. ఫస్ట్ ఎలక్షన్స్ 1952లో జరిగాయి, 17, 16 ఎలక్షను. అప్పటికి ఇప్పటికి ఎంత దిగజారిపోయినాయంటే అసలు రాజకీయ రంగము ప్రజలకి సేవ చేసే రంగమే కాదు. ఈరోజు 100 కోట్లుండే కాంట్రాక్టర్సు, 100 కోట్లుండే భూ కబ్జాదారులు, 100 కోట్లుండే వ్యక్తులు వచ్చి వాళ్ళ డామినేషన్ అయిపోయింది ఈరోజు.
ఈరోజు సామాన్య మానవుడు ఎంత సమాజంలో సేవ చేయాలనుకున్నా కూడా అసలు పోటీ రాజకీయాల్లోకి రాలేడు. ప్రజలు కూడా ఎవరైతే ఎక్కువ డబ్బు ఇస్తారో వాళ్ళని ఆదరిస్తున్నారు. మనం నాయకులనే తప్పుపట్టేది కాదు, ప్రజలు కూడా కనీసం ఒక 5% ప్రజలు కూడా మాకు ఈ డబ్బు వద్దు, మేము డబ్బు లేకుండా ఓటేస్తామనే వ్యక్తులు కనబడడం లేదు. ఇది చాలా బాధాకరం. రాయలసీమలో కొద్దిగా రాష్ట్ర రాజధాని కేవలం అమరావతికే పరిమితం కాకుండా కొన్ని ఆఫీసులైనా రాయలసీమలో పెడతారంటే అది జరగలేదు. కనీసం హైకోర్టు ఇస్తారనుకున్నా కూడా అది ఇవ్వలేదు. రేపు తప్పకుండా ప్రజలు, రాయలసీమ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజలు, అడ్వకేట్స్ అందరూ కూడా దీనివల్ల ఇబ్బంది పడతారు భవిష్యత్తులో. ఇది రాయలసీమ ఉద్యమానికి పునాదులు వేస్తుందేమని ఒక భయం కలుగుతూ ఉన్నారు. రెండోది, నిష్పక్ష పాలన అందించాలని ఒక స్టేట్స్మెన్షిప్ లైక్ లీడర్ ఆలోచించాలి. కానీ మనం శాశ్వతంగా తరతరాలకు పనికొచ్చేటట్టుగా పరిపాలన చేస్తేనే అది ప్రజలకి ఉపయోగపడుతుంది. నిష్పక్ష ఇప్పుడు ఎన్నో పథకాలు పెట్టారు, వాటన్నిటికీ కూడా ఈ జన్మభూమి కమిటీలు పెట్టి వాటి ద్వారా లబ్ధిదారులను ఎన్నుకోవటం వల్ల ఈ జన్మభూమి కమిటీ సభ్యులు ప్రతి చోట కూడా పార్టీ పరంగా లబ్ధిదారులను ఎన్నుకోవటము, ఆ లబ్ధిదారులను ఎన్నుకోవటంలో లంచాలు తీసుకోవటం వల్ల గ్రామ స్థాయిలో ఆ పరిపాలన దెబ్బతినింది. మండల ఆఫీసుకు పోనివ్వండి, తహసీల్దార్ ఆఫీసుకు పోనివ్వండి, పోలీస్ స్టేషన్కి పోనివ్వండి, మీరు ముందు ఏ పార్టీ అని అడుగుతున్నారు. ఫస్ట్ పాయింట్ ఆ పాయింట్. ఈవెన్ డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఏ పార్టీ అని అడుగుతున్నారు. పార్టీ పరంగా అడ్మినిస్ట్రేషన్ పనిచేసేట్టు చేయటం కూడా మంచి పద్ధతి కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ కాంపిటీషన్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్, వాల్యూస్, సర్వీస్ మోటివ్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ కాంపిటీషన్ బేస్డ్ ఆన్ మనీ స్పెండింగ్, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్, ఆర్టికల్ డిస్ట్రిబ్యూషన్. ఇది అయిపోయింది ఎన్నికలు. ఈ ఉద్దేశంతో కాదు అసెంబ్లీలు, పార్లమెంటు పెట్టింది కాన్స్టిట్యూషన్లో. సో తప్పకుండా భవిష్యత్తులో మంచి మార్గంలో పడతాయని ఆశిద్దాం. భావితరాలు అన్న మంచి పార్లమెంటు, మంచి అసెంబ్లీ చూస్తారని ఆశిస్తున్నాం. పులిచెర్ల మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీశ్వర్ రెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డిలు విస్తృతంగా ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరంగా తెలిపారు. గ్రామ గ్రామాన వారికి ఘనంగా స్వాగతం లభించింది. అబ్బా సైకిల్ పెట్టుకోవట్లేదమ్మా బాబు. ఓకే, ఇంకా కూడా మీకు ఏదైనా సహాయం కావాలంటే కూడా ఎప్పుడు మీతోనే ఉంటాం. ఎప్పుడు పిలిచినా పలుకుతాం. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం అయినా సరే, ఏదైనా సరే మీరు మాకు ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వండి, తప్పకుండా మేము అక్కడికి వస్తాం. అదేవిధంగా అమ్మా ఒక్క నిమిషం తల్లి, ఏం కావాలా? నీళ్ళా? నీళ్ళు ఇక్కడే కాదు తల్లి, దేశం అంతా కూడా ఇదే ప్రాబ్లము. 2 నెలల్లో ఇప్పటికే ఆంధ్రీ నీవో నీళ్ళు బ్రహ్మాండంగా వస్తున్నాయి. కుంగమ్మ చెరువు కూడా నింపుతా ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ కూడా నీళ్ళు ఇదే వైపు వెళ్తున్నాయి, కెనాలంతా. ప్రతి ఒక్క చెరువు కుంట కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక 2 నెలల్లోనే నింపబోతారు. అప్పుడు వ్యవసాయానికి కానీ, తాగునీటి సమస్య కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ముఖ్యంగా మహిళమ్మ తల్లులు అందరూ, మీకు అందరికీ చంద్రబాబు నాయుడు గారి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క సంవత్సరం మీకు పసుపు కుంకం కింద అంతకంటే ఇంతకంటే రెట్టింపుగా మీకు అందరికీ అందజేయడం జరుగుతుంది. మరి పెద్దలకందరికీ అన్నదాత సుఖీభావులే నిన్న 2వ విడత పడింది కదన్నా.
పడిందా? పడింటే ఒకసారి జై తెలుగుదేశం అన్నామా? జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు తెలుసు, ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఎవరు ఏమి అని ఇప్పటికే మీరు బేరే చేసుకొని ఉంటారు అనుకుంటారు. ఎందుకంటే గతంలో మాదిరిగా తెలివి తక్కువ ఉండే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి రామారావు పార్టీ పెట్టినప్పుడు రాజకీయ చైతన్యము అట్టడుగు వర్గాల నుంచి కూడా ఆ రోజు ఎస్సీ బీసీ మైనార్టీలో కూడా రాజకీయ చైతన్యం తెచ్చింది ఒక తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో అనేక విధాలుగా వాళ్ళకి చదువు సంబంధించి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు మహిళలు కానీ యువకులు కానీ అందరూ కూడా రాజకీయ చైతన్యం ఉంటుంది. దేశంలో ఏం జరుగుతా ఉంది, ఏ పార్టీ మనకు సహాయ సహకారాలు అందిస్తా ఉందని ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు మనకు తెలుసు. కాబట్టి ఈరోజు మనము చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు మనందరి దృష్టిలో ఉన్నాయి. ఆయన చేసే మంచి పనులు మనందరికీ అందుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈరోజు మనం తీసుకుంటా ఉన్నాం. పెన్షన్లు కానీ, పసుపు కుంకం కానీ, వృద్ధులకు, అదేవిధంగా రైతులకు చక్కమైన కరెంటు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద రైతులకు సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇన్ని కార్యక్రమాలు, ఏ ఒక్క కార్యక్రమం కొదవలేదు. కానీ ఇన్ని కార్యక్రమాలు ఈ రోజు ఇక్కడ రాష్ట్రంలో మనకు జరుగుతూ ఉంటే ఈరోజు ప్రత్యేకంగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక దుష్ట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనీషారెడ్డి, ఎంపీ అభ్యర్థి సత్యప్రభలను గెలిపించాలని కోరుతూ గురువారం పుంగనూరు మండలంలో పలువురు ఆ పార్టీ శ్రేణులు ప్రచారం చేశారు. పుంగనూరులో గంగ జాతర గురువారం అమ్మవారి నిమజ్జనంతో జాతర ముగిసింది. మంగళవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు గంగమ్మను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని గెరిగలు పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. 2 రోజుల పాటు జాతర ప్రత్యక్ష ప్రసారాలు చేసిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలను, వారి సిబ్బందిని జమీందారులు, ప్రజలు అభినందించారు. ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్ అన్నారు. గురువారం నియోజకవర్గంలోని రంపిచెర్ల మండలంలో ప్రచారంలో పాల్గొన్నారు. మార్పు తీసుకొద్దామని ప్రజలను చైతన్యం తెస్తూ పర్యటించారు. తాగునీటి సమస్యలు తీరుతాయి, అన్ని రకాల సమస్యలు తీరుతాయి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ చుట్టుపక్కల పల్లెలకు అందరికీ చెప్పండి, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తు మారుతుంది, మనకున్న సమస్యలు తీరుతాయి. ఒక నాయకుడిగా కాదు, ఒక సేవకుడిగా మీ ముందుకు వచ్చాను. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. గాజు గ్లాసు గుర్తుకే. అనంతరం గృహంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుత గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఈ మధ్యనే నా గురించి మాట్లాడుతూ అతనికి రాజకీయ అనుభవం ఏమాత్రం లేదు అని చెప్పి మాట్లాడారు. మీకున్న రాజకీయ అనుభవము మీరున్న పార్టీలకు కానివ్వండి, మీరు ఎన్నుకోబడ్డ నియోజకవర్గాలకు కానివ్వండి ఏమాత్రం ఉపయోగపడలేదు అనేది ఈరోజు ప్రజల అభిప్రాయం. కాబట్టి మీ రాజకీయ అనుభవము మీకు ఉపయోగపడిందేమో కానీ ప్రజలకు కానీ మీ నియోజకవర్గానికి కానీ ఏమాత్రం ఉపయోగపడలేదు. అదేవిధంగా అభివృద్ధి గురించి మాట్లాడుతూ నేను కట్టుకుంటున్న ఇంటికి కూడా రోడ్డు మీరే వేయించానని చెప్పారు. రాష్ట్ర స్థాయి నాయకులు మీరు ఒక ఎమ్మెల్యేగా అభివృద్ధి మాట్లాడాల్సింది వేరే ఉంటాయి. పుంగనూరు నియోజకవర్గానికి, ముఖ్యంగా పుంగనూరు పట్టణానికి బైపాస్ రోడ్డు రావడము అందరికీ ఆనందకరమే. కానీ ఈ బైపాస్ రోడ్డు శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. పుంగనూరుకి ఏపీఎస్ఆర్టీసీ డిపో లేకపోవడం వల్ల పూర్తిగా మదనపల్లి డిపో నుండి, పలమనేరు డిపో నుండి వచ్చే బస్సుల ద్వారా మాత్రమే పుంగనూరు ప్రజలు ఇక్కడ నుండి ప్రయాణించే ప్రయాణికులు ఆధారపడి ఉన్నారు. ఒక్కసారి బైపాస్ రోడ్డు ప్రారంభించిన తర్వాత
దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ కూడా మదనపల్లి నుండి చిత్తూరు వైపు వెళ్లే బస్సులు బైపాస్ నుండి నేరుగా వెళ్ళిపోతాయి. చిత్తూరు నుండి మదనపల్లి ఇటు అనంతపురం హైదరాబాద్ వెళ్లే బస్సులు కూడా పుంగనూరులోకి రాకుండా నేరుగా బైపాస్లో వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే కనీసం రాబోయే రోజుల్లో పుంగనూరు నుండి మదనపల్లికి వెళ్ళాలంటే కూడా రాంపల్లి వరకు ఆటోల్లోనా వేరే వెహికల్స్ పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. వాటి గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని బలాల గురించి అభివృద్ధి గురించి ఈరోజు ప్రజలందరికీ పూర్తి అవగాహన ఉంది. మనం ఏం చెప్తున్నా వినే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు లేరు. ప్రజలు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలరు. అదేవిధంగా మరొక పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు ఒక ఆయన వచ్చి మేము పుంగనూరు నియోజకవర్గానికి ఎంతో చేశాము, ఇంకా మేము చేయాల్సింది ఏమీ లేదు, మేమేమీ చెయ్యకపోయినా మా కుటుంబానికి పుంగనూరు నియోజకవర్గంలోని ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఈరోజు మాకు ఓటు వేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ప్రజలందరూ మీ మాటలు చూసి నవ్వుకుంటున్నారు. 30 సంవత్సరాలు మీకు మీ కుటుంబానికి అన్ని రకాల పదవులు ఇచ్చి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు, రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల కంపెనీలు వస్తున్నాయి. కానీ పుంగనూరు నియోజకవర్గానికి మాత్రం కనీసం 10 కోట్ల రూపాయలు వర్త్, 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఏ కంపెనీ కానీ ఫ్యాక్టరీ కానీ కనీసం 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక్క కంపెనీ కూడా పుంగనూరు నియోజకవర్గానికి తీసుకురాలేదు. పుంగనూరు నియోజకవర్గానికి ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా ఈరోజు మళ్ళీ మా కుటుంబాల చరిత్రలు చూసి మేము మా పదవులు చూసి మీరు ఓట్లేయండి అని చెప్పి ఈరోజు అడుగుతున్నారు. మా సొంత అభివృద్ధి, మా సొంత బలాలు, మా సొంత బలగాలు పెంచుకుంటూ ఇదే అభివృద్ధి అని చెప్పి ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే మిమ్మల్ని మీ మాటల్ని నమ్మే పరిస్థితి ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరికి లేదని ఎన్నికల ప్రచారాలలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గురువారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలతమ్మ మహిళలతో సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి వెంకట, మిథున్ రెడ్డిలను తమ 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా నవరత్నాల గురించి వివరంగా తెలిపారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఇందిరమ్మ, సుధీర్ రెడ్డి, శ్రీశక్తి, సరస్వతమ్మలు పాల్గొన్నారు. ఇప్పుడు కరెంట్ బిల్లులు అన్నీ మాఫీ చేసినాడు. అప్పుడు ఏ పార్టీ వాళ్ళు కట్టకుండా ఉన్నారు? మేము మీ పార్టీ కాదు అని ఎవరన్నా కట్టకుండా ఉన్నారా? లేదు కదా, ఎవరు కట్టలేదు. మేము కడతాము, మేము మీ పార్టీ కాదు, మేము వేరే పార్టీ అని ఎవరు అనలేదు. అట్లా లేకుండా అందరినీ సమానంగా చూసినాడు రాజశేఖర్ రెడ్డి. అట్లనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అందరినీ సమానంగా చూస్తా అన్నాడు. ఒక కుటుంబము సుభిక్షంగా సంతోషంగా ఉంటే మిగతా పనులన్నీ కూడా సంతోషంగా సుభిక్షంగా చేయొచ్చు, మిగతా పనులన్నీ అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అపోజిషన్లోకి వెళ్ళిపోయినాడు. ఆయన అసెంబ్లీకి పోలేదు అని ఒకటే ఎగతాళి చేస్తున్నారు. అసెంబ్లీకి పోయి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఎట్లా జవాబు చెప్పినారు? మీరు టీవీలన్నీ చూసింటారు. ఆ మినిస్టర్లు కానీ వాళ్ళు ఎంత ఎగతాళిగా లేచి ఎగతాళిగా మాట్లాడము. వాళ్ళు అట్లా ఎన్నోసార్లు వాకౌట్ చేస్తున్నారు. మీరు ఇట్లంతా చేస్తారని నల్ల షర్ట్లు వేసుకొని పోయినాడు. అది ఈయన కాపీ కొట్టి మళ్ళీ చంద్రబాబు నల్ల షర్ట్ వేసుకొని పోయినాడు. అన్ని జగన్ను కాపీ కొట్టా అన్నాడు. ఆయన పెన్షన్ పెంచుతాను అంటే ఈయన పెన్షన్ నేను పెంచినాను, మీకు అందరికి 3000 ఇస్తాను అనేసి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాదిరి ఎప్పుడు జరగల. పెన్షన్లు అంటే పోస్ట్ ఆఫీస్కి పోండి, వేరే ఆఫీసులకు పోండి అనేసి ఆ పెద్దలు పోయి అంతంత పిల్లోళ్ళని తోడు తీసుకొని పోయి ఒక రోజంతా ఉండి పెన్షన్ చేతిలో పెట్టుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఎండలకు దానికే తట్టుకోలేక ఇంత లేకుండా రాజశేఖర రెడ్డి ఏం చేస్తున్నాడు? 1వ తేదీ వస్తానే వాళ్ళ ఊరి పంపించి వాళ్ళ చేతిలో పెడతా ఉన్నాడు. అట్లే జగన్మోహన్ రెడ్డి కూడా మనకంతా మేలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో మన పిల్లల చదువులన్నీ ఆయనే చదివిస్తాడు. మనకేం బాధ లేదు. ఫీజులన్నీ ఆయనే కడతాడు. ఎంతవరకైనా చదివించుకోవచ్చు. ఆయన ఫీజులన్నీ కడతాడు. మెడికల్ సైడ్ చాలా ఖర్చులు అయ్యేటివి. ఆరోగ్యము అంటే ఎన్నో లక్షలు అయిపోతుంది. ఇప్పుడు అన్ని కాస్ట్ పెరిగిపోయి అదంతా ఆయనే చేస్తానంటున్నాడు. ఎంతైనా నేను కడతాను అంటున్నాడు. 1000 రూపాయల పైన ఎంతైనా కానీ నేను కడతాను. మన ఇష్టం వచ్చినట్లు చేస్తే మేలైన హాస్పిటల్కి పోయి చూపించుకోవచ్చు. ఎంతైనా నేను కడతాను అంటున్నాడు. ఇంటి పోషణకి ఇస్తా అన్నాడు. ఇంట్లో ఎవరైనా ఉంటారు, బెడ్ రిడన్ అయి ఉంటారు, పెరాలసిస్ ఏదో సంథింగ్ వచ్చి ఉంటారు, వాళ్ళందరికీ 10,000 ఇస్తానంటున్నాడు. వాళ్ళ ఆరోగ్యము చూడొచ్చు. వాళ్ళు మనకు భారమైనట్లు ఉండరు. వాళ్ళకు మెడిసిన్స్ అంత ట్రీట్మెంట్ అంతా మనం ఇప్పించుకోవచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకా అట్లనే అన్ని అంటే ఒక కుటుంబానికి ఏం బరువు లేకుండా చేస్తున్నాడు ఆయన. ఇంకా
ఇంకా మీకు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యయం చేసే ప్రతి రూపాయి లెక్కలో రాయాలని కేంద్ర ఎన్నికల సంఘం వ్యయ పరిశీలకులు జేకే దాస్ అధికారులను ఆదేశించారు. గురువారం చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ కేంద్రాన్ని చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు పరిశీలించారు. జగనన్న గెలుపుతోనే రాజన్న రాజ్యం సాధ్యమని వైసీపీ శ్రేణులు అన్నారు. పట్టణంలోని 24 వార్డుల్లోనూ ప్రచారం చేస్తూ నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అక్కుల్ రెడ్డి, అతని అనుచరులు. విస్తృతంగా మండలాల్లో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషారెడ్డి. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపుతా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.